ప్రేక్షకులందరూ నమస్కారం. ఓకే నా వాయిస్ వినపడుతుందండి? ఓకే, ఒంగోలు నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ రోజాని పంపిద్దామా ఎంపీగా, లేకపోతే మాగుంటకి ఇద్దామా అనేది చూసుకుంటే ఎమ్మెల్యే బాలినేని అయితే ముందు నుంచి చెప్పారు రోజా కాకుండా మాగుంటకి అయితే బాగుంటుంది అన్నారు. అయితే ఆయన ఇప్పుడు హఠాత్తుగా మార్చేశారు. ఎందుకంటే నేనే చూసుకుంటాను, నాకు టికెట్ ఇస్తే ఓకే, లేకపోతే నేను మాత్రం దాన్ని విడిచి వెళ్లేది లేదన్నట్టుగా చాలా శుతిమెత్తగానే చెప్పేశారు. మరి బాలినేని స్వరం ఇలా మారడానికి గల కారణం ఏంటి అంటే టికెట్ ఇస్తే ఓకే, లేకపోయినా సరే నేనైతే పోటీ చేయడం ఖాయం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారండి. మరి దీన్ని వైఎస్ఆర్సీపీ ఎలా తీసుకుంటోంది? ఎందుకంటే అందరూ వేరు బాలినేని వేరు వైఎస్ఆర్సీపీ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీలో సీనియర్ నాయకులు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. రాజీనామా చేసి ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. తర్వాత బై ఎలక్షన్స్ ఫేస్ చేశారు. సో ఇప్పుడు మొదటి మంత్రివర్గంలో ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో రెండో మంత్రివర్గంలో సమీకరణాల్లో భాగంగా సామాజిక న్యాయంలో బాలినేని గారి ప్లేస్ లో వేరే వాళ్ళకి అవకాశం దొరకడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీగా మాగుంట గారినే పెట్టమని ఆయన ప్రపోజల్ పెట్టిన మాట వాస్తవం. సో కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి ఇవ్వాలి, అసెంబ్లీ సీట్లు ఎవరికి ఇవ్వాలి, పార్లమెంట్ సీట్లు ఎవరికి ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు వేరే చోటకు మార్చాలా, లేదంటే వాళ్ళకి ఏమైనా పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలా ఏంటనేది అది మా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయం ప్రకారం ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్ తెలియజేయచ్చు, దాంట్లో తప్పలేదు. అది బాలినేని గారు కావచ్చు, మిగిలిన ఎమ్మెల్యేలు కావచ్చు, అన్న వీళ్ళుంటే బాగుంటది, వీళ్ళైతే మనకు బెటర్ ఉంటదేమో, ఒకసారి చూడండి, వీళ్ళని సర్వేలో పెట్టి చూడండి అని చెప్పి వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు తెలియజేయచ్చు. దాంట్లో తప్పే ఉంది, దాన్ని ఎవరు కూడా తప్పట్టేటటువంటి అంశం కాదు. సో అల్టిమేట్ తప్పట్టే అంశం కాదు. కానీ అంటే ఆయన ఏమన్నారంటండి అంటే తనకి టికెట్ ఇస్తే ఓకే, లేకపోతే వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఇంకా వాళ్ళందరికీ తను కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి అంటూ వాటి గురించి మాట్లాడారు. అంటే ఏ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేయడం ఖాయం అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పారండి. అది అంటే పెద్దలతో మాట్లాడకుండా లోపల అంటే సామరస్యపూర్వకంగా దాన్ని పరిష్కారం చేసుకోకుండా బయట మీడియాతో మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అది మీ పార్టీలో ఎలాంటి సంక్షేమం కాదు అని మీరు అంటూనే ఉంటారు. కానీ ఏది ఏవైనా ఆయన సీనియర్ నాయకుడు, ఎంతో పార్టీలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఆయన ఇలా మాట్లాడడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అన్నది నా ప్రశ్న అండి. లేదు బాలినేని గారు మళ్ళీ ఈ రోజు క్లియర్ గా మాట్లాడారు కదా. బాలినేని గారు ఈ రోజు చెప్పినటువంటి అంశం ఎంపీ సీట్ ఎవరికి ఇచ్చినా కూడా నాకు సంబంధం లేనటువంటి అంశమే. సో ఎవరికి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు, నేను ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తున్నాను, ఎంపీగా ఎవరిని పెట్టినా కూడా అభ్యంతరం లేదని చెప్పి ఆల్రెడీ వాళ్ళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఆల్రెడీ. సో నిన్నదాకా ఆయన రాజీనామా చేస్తారు అది ఇది అని చెప్పి ఎల్లో మీడియాలో పొద్దున్నే వార్తలు కూడా వేశారు, వాళ్ళు పొద్దున్న పేపర్ చేసుకుంటే. నిన్నైతే కొన్ని బ్రేకింగ్ న్యూస్ కూడా పెట్టేశారు. సో ఆయన ఎంపీ విషయంలో అలిగాడు, రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడని కూడా రాశారు. మళ్ళీ ఈ రోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఎంపీ విషయంలో ఆయన నేను ఇది చెప్పిన మాట వాస్తవమే, బట్ ఎంపీగా ఎవరిని పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయం. సో నేనైతే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీంట్లో సంక్షేమం ఏముంది? ఇప్పుడు ఎక్కడైనా రాజకీయ పార్టీలో కొన్ని చోట్ల సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి రానప్పుడు కొంతమంది వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు మేము కొంతమందికి ముందే సీట్లు లేవని చెప్పాం, కోటన్ రెడ్డి గారికి లేదని చెప్పాం, ఆనం రామనారాయణ రెడ్డికి లేదని చెప్పాం, ఉండవల్లి శ్రీదేవికి లేదని చెప్పాం, ఆల్రెడీ అక్కడ వేరే వాళ్ళు ఇన్ఛార్జీలుగా వేసాం, మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారికి వేరే వాళ్ళు వాళ్ళ పార్టీ మీద అలకలు పోనేసరికి అప్పుడే చెప్పేశారా మీరు టికెట్స్ లేవని? అది ఇప్పుడు జరిగిందా అండి? లేదు, వాళ్ళకి ఆల్రెడీ ముందే మేము అక్కడ ఇన్ఛార్జీలుగా వేసాం కదా. ఉండవల్లి శ్రీదేవి కదండి ఇవన్నీ జరిగినవి. వాళ్ళు చాలా మంది కాదు అచ్చిన గారు, ఇన్ఛార్జీలు వేసిన తర్వాత వేసిన ఒక నెల 2 నెలల తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటేసి వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి వెళ్తాం జరిగింది. సో ముందే వాళ్ళకి లేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ఉండవల్లి శ్రీదేవి గారు కలిసినప్పుడు కూడా ఆయన చెప్పారు, నేనైతే నీకు సీట్ అకామిడేట్ చేయలేను, పార్టీని నమ్ముకొని ఉంటే ఏదో ఒకటి రేపు పొద్దున భవిష్యత్తులో వేరే పదవులు ఏమన్నా అకామిడేట్ చేయగలనని చెప్పి. సో అట్లాంటి మేము ఉన్నది క్లియర్ గా చెప్తున్నాం. ఎందుకంటే దాపరికాలు ఏముంది, ఇప్పుడు తెలుగుదేశంలో ఒకటి ఉంటది, వర్ల రామయ్య అని మీకు బాగా తెలిసే ఉంటారు. వర్ల రామయ్య గారికి రాజ్యసభ ఇస్తామని చెప్పి కరకట్ట దాకా పిలిచినాక రాజ్యసభ లేదని చెప్పి కనకమేడల గారికి ఇచ్చారు. ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ రాజ్యసభ రానటువంటి రాజ్యసభకి అభ్యర్థిగా ఆయన ప్రకటిస్తున్నామని నిన్న కూడా వార్తలు వచ్చినాయి. అలా కాదు కదా, క్లారిటీ ఇదిగో మేము ఇవ్వగలవా లేదా ముందే చెప్తున్నాం. ఎమ్మెల్యేలకు కూడా సంవత్సరంన్నర నుంచి మేము గడప గడప తిరిగినటువంటి సందర్భంలో ఎస్ గడప గడపలో ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వకపోతే మార్పులు చేర్పులు ఉంటాయి, మీరు అందరూ నాతో పాటు అసెంబ్లీకి వెళ్ళాలని అనుకుంటున్నారు, లేదు మీరు చేసేటటువంటి తప్పిదాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి, మనకి ఎవరి సీట్ ఇంపార్టెంట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దానిలో భాగంగానే మార్పులు చేర్పులు జరిగాయి. రైట్ అండి. మరి మనం